యేసు జావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోచెనో నీ కొరకే నా కొరకే నదివాని యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినం భూతుడచే ఆ ప్రశస్త రక్తమే. మా ప్రాంతీయ మిత్రులారా, మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గుర్చిన ఒక గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. అదేమనగా దేవుని గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష యావత్తును ఆయన మీద మోపబడిను అని యేసు క్రీస్తు వారు పొందిన సిలువ మరణమును గురించి వ్రాయబడినది. యేసు క్రీస్తు వారి నోట ఏ కపటము లేదండి. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నారు. మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి అర్పణగా అర్పించుకున్నట కొరకు ఈ లోకానికి వచ్చి కాలము పరిపూర్ణమైనప్పుడు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినమున సజీవునిగా లేచారు. వింటున్నారండి? మనం పొందుకోలేకపోతున్నటువంటి మహిమను మనకు అనుగ్రహించుట కొరకై యేసు క్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచారు. యేసు క్రీస్తు వారు చేసిన ఈ పుణ్య బలియాగము ద్వారా ప్రతి మనుషుడు నీతిమంతుడిగా తెచ్చబడి పవిత్రుడయ్యి దేవుని రాజ్యానికి వారసులు అవుతుంటున్నారు. ఆయన చేసినటువంటి పుణ్య బలియాగమునందు ఎందరు విశ్వాసం ఉంచుతారో వారందరూ సకల దుర్నీతి నుండి విడిపించబడి పరిశుద్ధులు అవుతుంటున్నారు, నీతిమంతులు అవుతుంటున్నారు. అటు వారందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు ఎరిగి మీ హృదయములలో యేసుక్రీస్తుకు స్థానం ఇచ్చి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తెచ్చబడి దేవుని రాజ్యానికి మీరు వారసులు అవ్వాలని ఈ సందేశాన్ని తెలియజేస్తుంటున్నాం. ఇదిగో యేసుక్రీస్తు వారు త్వరలో మరలా ఈ భూలోకమునకు మహామహిమతో రానయ్యున్నారు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. మీరు సిద్ధపడాలని, మీ హృదయంలో యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వాలని కోరుతూ ఈ మాటలను తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సువార్త చాటు